మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాలుగా చేస్తున్న ప్రక్రియ ఇది 8 సంవత్సరాలుగా చేస్తున్న ప్రక్రియ. అయితే ఈ సంవత్సరము మనము ఎంచుకున్న అంశం ఏమిటి అనగా ఈరోజు మహిళలు రాజకీయ సాధికారికత అని ఒక అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో ఈరోజు ప్రతి దేశము కూడా మహిళా సాధికారత అని మాట్లాడుతున్న తప్ప అసలు మహిళలకు ఎలాంటి సాధికారత ఇవ్వాలి, మహిళలను ఎలాగ ఎంపవర్ చేయాలి అనేది మనం ప్రతిసారి ప్రతి సభలో మాట్లాడటమే తప్ప. అయితే తెలంగాణ జనవేదిక చాలా గట్టిగా మహిళలు రాజకీయంగా సాధికారత ఇవ్వకపోతే ఆ దేశాల్లో సాధికారత సాధ్యం కాదనేది తెలంగాణ జనవేదిక అభిప్రాయం. దానికి కోసమే ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనము ఎంచుకున్న అంశంపై మాట్లాడేదానికి ఒక ప్రముఖ సామాజికవేత్త మరియు రాజకీయవేత్త కూడా ప్రొఫెసర్ జ్యోత్స్నా తిరునాగరి. వారు ఒక సోషల్ సైంటిస్టే కాకుండా ఒక పొలిటికల్ సైంటిస్టే కాకుండా షీఈస్ ఆల్సో డన్ హర్ MBA and management, PhD in management also. అండ్ వారు ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశంలో రాష్ట్ర తెలుగుదేశానికి మహిళా అధ్యక్షురాలు మరియు వారి యొక్క స్పోక్స్ పర్సన్ కూడా. తెలంగాణ జనవేదిక ఎందుకు ఈ అంశాన్ని ఎంచుకున్నది, ఎందుకు ఒక రాజకీయవేత్తను పిలిచినారు అనేది మీ అందరికీ డౌట్ రావచ్చు. అయితే దీంట్లో ఎందుకు ముఖ్యమైన కారణము, ఒక సమాజము నిర్మాణం జరగాలంటే రాజకీయాలే ముఖ్యం. అలాగే ఆ సమాజం చెడిపోవాలంటే కూడా రాజకీయాలే ముఖ్యం. మరి ఈరోజు మనం చూస్తున్న అంశాలు పూర్తిగా సమాజం క్షీణించి సమాజంలో విలువలు పడిపోయి ఎటు చూసినా అవినీతి, బంధుప్రీతి, మతప్రీతి ఇవన్నీ చూస్తున్న సమయంలో మరి మహిళలను ఎలా రాజకీయంగా సాధికారత ఇవ్వాలి అన్నప్పుడు తెలంగాణ జనవేదిక చాలా గట్టిగా సాధికారత అనేది, రాజకీయ సాధికారత అనేది లోకల్ బాడీస్ లో ఇవ్వాలా. మనందరికీ తెలుసు సాధికారత ఆ రోజు రాజీవ్ గాంధీ గారు 73, 74 అమెండ్మెంట్స్ తీసుకొచ్చి, రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చి మహిళలకు 50% లోకల్ బాడీస్ లో ఇవ్వాలనేది ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అయితే తెలంగాణ జనవేదిక ఈ రోజు వారి యొక్క భావన, మేము ఏం ఆలోచిస్తున్నాము అనగా మొత్తము లోకల్ బాడీస్ లో పురుషుల కన్నా మహిళలకే అవగాహన ఎక్కువ ఉంటుంది. ఆ మహిళలనే లోకల్ బాడీస్ లో పూర్తిగా వారినే అన్ని లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో మహిళలకే సాధికారత ఇవ్వాలి. ఫ్రమ్ సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ మరియు కౌన్సిలరు, కార్పొరేటరు, మేయరు, జడ్పీ చైర్పర్సన్ ఇవన్నిటిని కూడా మహిళలకు ఇస్తేనే ఆ సమాజంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఆ ఇంటి సమస్య కావచ్చు, నల్లా సమస్య కావచ్చు, అనేకమైన సమస్యలు, రోడ్డు సమస్య కావచ్చు, ఈరోజు మహిళలకు ఉన్నంత అవగాహన పురుషులకు లేదు. నేను ఒక పురుషునిగా ఉండి ఇంత గట్టిగా చెప్తున్నప్పుడు మా యొక్క పూర్తి దీని మీద ఎంత అవగాహన ఉన్నదో మీరందరూ అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు ఇంత దిగజారిన ఈ సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష కానీ, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు మనం చూస్తున్నాం. ఇవాళ ఒక మహిళ బయటికి పోవాలంటే భయపడే పరిస్థితుల్లో మరి మహిళా సాధికారిత ఎలా సాధ్యం అవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఈ రోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ రోజు ఇంత జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వాలు కానీ, సమాజం, పౌర సమాజం కానీ మహిళలకు ఇచ్చే గౌరవం ఏమిటి అనేది మనం ఆలోచించుకోవాలి.
ముఖ్యంగా మనం చూస్తున్నాము ఈరోజు మహిళల పట్ల జరుగుతున్న అనేకమైన హింస, పూర్తిగా మహిళలను ఒక అబలనం చేసి ఆ మహిళల పట్ల సాగుతున్న అనేకమైన హింసలు, ఆ హింసకు బలి అవుతున్న మహిళల పట్ల ఇవాళ సమాజం ఏ విధంగా స్పందిస్తున్నది, ఆ సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఏమిటి, ఒక మహిళ పట్ల జరిగిన ఒక హింస ఆ సమాజం యొక్క పూర్తిగా ఆ సమాజానికి ఎలాంటి బాధ్యత సమాజం తీసుకుంటుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు మనందరికీ ఒక ముఖ్యమైన వక్త శ్రీమతి రామ రోహిణి, వారు కూడా ఒక సామాజికవేత్త. వారు ఢిల్లీ నుంచి మన ఈ సమావేశంలో జాయిన్ అయినారు. వారు కూడా ఈరోజు వారు మోస్ట్ ఆఫ్ ది టైం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అయినా మనందరిది ఒక పూర్తి అవగాహన ఉన్న ఒక వేదిక కాబట్టి వారు మాట్లాడే 4 మాటలు కూడా మనం అర్థం చేసుకొని వారు వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతూ వారికి ఆహ్వానిస్తూ, ఇప్పుడు నేను మోడరేటర్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారికి సభను అందించి ఈ సభను కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఎప్పుడైతే తిరునాగరి జ్యోత్స్న గారు జాయిన్ అవుతారో వారు మాట్లాడతారు. అంతకుముందు మరి వారు జాయిన్ అయ్యే టైంకి కొంచెం టైం ఉంటే రామ రోహిణి గారు మొదలు శ్రీ ప్రొఫెసర్ జ్యోత్స్న has joined. Good evening, Professor. Very nice to see you. Good evening, sir. Just give me 2 minutes. There is some problem with my net. I'm trying to figure it out. Okay. Just give me 2 minutes. Yeah. Meanwhile, we'll continue the meeting. Yes, sir. Yes. Thank you. Thanks. ఇప్పుడు డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారికి నేను సభను అందించి ఈ సభను మోడరేట్ చేస్తూ సభను కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కి విచ్చేసినటువంటి ప్రొఫెసర్ జ్యోత్స్న గారికి, వేదిక సభ్యులు మరియు నా విద్యార్థి మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి అంశం మహిళలు రాజకీయ సాధికారిత అనేటువంటి అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అంశాన్ని మనం ఎన్నుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా, మహిళలు రాజకీయాల్లో ఏ రకంగా ముందడుగు వేస్తున్నారు, వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఏంటి, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఏంటి, వాళ్ళ మొత్తం ప్రపంచ దేశాల్లో ఏ మాదిరిగా మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉంది, అదేవిధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల యొక్క స్థితిగతులు ఏమిటి, రాజకీయ స్థితిగతులు ఏంటి, సామాజిక స్థితిగతులు ఏంటి, రాజకీయ స్థితిగతులు ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ అంశాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది, మహిళలు రాజకీయ సాధికారిత అనేటువంటి అంశాన్ని. సరే, మొట్టమొదటిసారిగా అందరికీ ముందుగా మా విద్యార్థి మిత్రులకు కానీ మహిళలందరికీ, మహిళా లోకానికి అడ్వాన్స్డ్గా ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాల్టి ఈ కార్యక్రమంలో మనము ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజెప్పుకుంటూనే, అసలు ముందుగా ప్రపంచ లేదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ఎవరి కోసం ప్రారంభమైనటువంటి విషయం లోపల ప్రపంచం లోపల అనేక దేశాలు వివిధ తేదీల లోపల, ముఖ్యంగా 1908వ సంవత్సరం లోపల 1908వ సంవత్సరం మే 3వ తేదీన చికాగో అనేటువంటి ప్రాంతం లోపల మొదలైనటువంటి ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1909వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ న్యూయార్క్ లో తక్కువ పని గంటల కోసం, అదేవిధంగా మెరుగైనటువంటి మంచి జీతం కోసం, ఓటు హక్కు కోసం ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో అప్పటి నుండి మొదలై
1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ అధికారికంగా మార్చి 8వ తేదీని మహిళలకు శ్రమకు గుర్తింపుగా ఈ యొక్క ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా 1975 సంవత్సరము మార్చి 8వ తేదీన ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మనము ప్రతి సంవత్సరము మార్చి 8వ తేదీని ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరికీ మా మహిళా సోదరులందరికీ కూడా మరొక్కసారి వారికి అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, అయితే ఈ దేశం లోపల కానీ ప్రపంచ దేశాల్లో కానీ మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వారి మీద జరుగుతున్నటువంటి హింస రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కానీ ఎక్కడ కూడా తగ్గుతూ లేవనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మనం టీవీలలో చూస్తున్నాము, మీడియాలో చూస్తున్నాము, అన్ని పేపర్లలో చాలా స్పష్టంగా రోజు ఒక మహిళ మీద హింస లేని పేపరే కనబడతలేదు. మహిళ మీద హింసకు సంబంధించినటువంటి న్యూస్ లేకుండా ఏ టీవీ ఛానల్ కూడా మనకు కనబడతలేదు. అంటే మహిళలపై జరుగుతున్నటువంటి అఘాత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇవాళ ప్రధానంగా మనము రాజకీయ సాధికారత అనేటువంటి విషయాన్ని దాని మీద మనము చర్చించుకుంటున్నాం కాబట్టి ప్రధానంగా మా భారతదేశం లోపల అసలు ఈ దేశంలో రాజకీయ సాధికారత కాదు, ప్రపంచవ్యాప్తంగా ఓటు హక్కు కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేశారు మహిళలు. అంటే కేవలం ఓటు హక్కు కోసమే పోరాటాలు చేసి నేడు ఇవాళ ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా, వివిధ రంగాలలో అత్యున్నతులుగా ముందడుగు వేస్తున్నారంటే దానికి కారణం నాటి మహిళల యొక్క ఓటు హక్కు పోరాట ప్రతిమే, ఆ యొక్క ప్రతిఫలమే ఇవాళ మహిళలు కొద్ది మేరకు ఇవాళ రాజకీయ రంగంలో కనబడుతున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే భారతదేశ విషయానికి వచ్చేసరికి గత 27 సంవత్సరాలుగా మహిళా బిల్లు అనేటువంటిది పెండింగ్ లో ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. 1994 సంవత్సరం లోపల బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఒక తీర్మానం చేసింది. అంటే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఒక తీర్మానం 1994 సంవత్సరం చేసినటువంటి తీర్మానం ఇప్పటికీ కూడా అది పెండింగ్ లో ఉంది. అంటే దాని మహిళల పట్ల ఏ రకమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నారు ఈ రాజకీయ పార్టీలకు? కేవలం ఓటు కావాలి, మహిళల ఓటు కావాలి, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ముందడుగు వేస్తలేరు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అదే విధంగా 1996 సంవత్సరం లోపల దేవేగౌడ గారు, 1998-99 సంవత్సరం లోపల వాజ్పేయి ప్రభుత్వ సమయం లోపల మరొక్కసారి చర్చకు వచ్చింది ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు. అయితే ఆ సమయం లోపల రామ్ విలాస్ పాస్వాన్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, అట్లాగే శరద్ యాదవ్ గారు ఈ యొక్క బిల్లును తీవ్రంగా వ్యతిరేకించి పెద్ద గందరగోళం సృష్టించి ఈ బిల్లు కాపీలను మొత్తం కూడా చించివేయడం అనేటువంటి జరిగింది. అప్పటి నుండి 2010 సంవత్సరం లోపల శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందడం జరిగింది, కానీ లోకసభలో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. ఈ బిల్లు అనేటువంటిది వీగిపోయింది. ఆ నాటి నుండి నేటి వరకు ఇప్పటి వరకు కూడా ఆ రాజకీయ బిల్లు ఏదైతే ఉందో మహిళలకు చట్టసభల లోపల 33.3% రిజర్వేషన్ల బిల్లు ఏదైతే ఉందో ఈనాటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడతలేరు. అది ఎన్డీఏ ప్రభుత్వం కానీ, యూపీఏ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రాజకీయ రిజర్వేషన్లు, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం గురించి చట్టసభల్లో ఎవరు మాట్లాడతలేరు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వము 1992 సంవత్సరం లోపల 73-74 రాజ్యాంగ సవరణను తీసుకొచ్చేసి ఈ దేశంలో ఉండేటువంటి స్థానిక సంస్థల లోపల మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని 73-74 రాజ్యాంగ సవరణ మహిళలకు కల్పించినటువంటి గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. కానీ 73 రాజ్యాంగ సవరణ ద్వారా 70 మహిళలకు ఇవ్వడం అనేటువంటి కల్పించారు. కానీ పార్లమెంట్ లో కానీ లేదా అసెంబ్లీలో కానీ మహిళలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లును ఈనాటి వరకు కూడా దాన్ని పక్కకు పెట్టేశారు. కానీ అదృష్టం కొద్ది ఏంటంటే ఇవాళ ఆ యొక్క 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశం లోపల మహిళలు అనేటువంటి వారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు స్థానిక ప్రభుత్వాల లోపల
50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత కూడా ఈ దేశానికే దక్కుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే కేవలం సర్పంచులు గాను, వార్డు మెంబర్లు గాను, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు గాను, మేయర్లు గాను ఉండడమే కాదు, అంటే 50% మేరకు మహిళా స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా చట్టసభ లోపల ఓకే సార్, కంక్లూడ్, ఐ విల్ కంక్లూడ్. సో మనకు కావాల్సినటువంటి ప్రధాన డిమాండ్ ఏంటంటే మహిళలకు చట్టసభ లోపల, అంటే పార్లమెంట్ లోపల లేదా ఈ యొక్క అసెంబ్లీ లోపల 33% రిజర్వేషన్ అనేటువంటిది మహిళలకు కల్పించాలి. ఆ బిల్లును వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి, దాన్ని ఆమోదింపజేయాలి. 74 సంవత్సరాల భారత రాజ్యాంగం లోపల ఇప్పటి వరకు పార్లమెంట్ లో అడుగుపెట్టినటువంటి మహిళలు కేవలం 14% మేరకు లోపు మాత్రమే అడుగుపెట్టారు తప్ప మొత్తంగా 50% మేరకు ఎప్పుడైతే ఈ దేశంలో మహిళలు పార్లమెంట్ లో అడుగు పెడతారో అప్పుడే మహిళలకు నిజమైనటువంటి సాధికారత చేకూరుతుందనేటువంటిది నా యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. సో అదే విధంగా మహిళల యొక్క సాధికారత అనేటువంటిది ప్రతి రాజకీయ నాయకులు గొప్పగా చెప్తున్నారు, కానీ నిజమైనటువంటి సాధికారత అంటే ఏంటంటే స్త్రీలు ఎవరైతే, మహిళలు ఎవరైతే ఉన్నారో రాజకీయ నిర్ణయాలు కానీ, సాంస్కృతిక నిర్ణయాలు కానీ, ఆర్థిక నిర్ణయాలు కానీ, స్వయం నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉంటారో దాన్నే సాధికారిత, దాన్నే ఎంపవర్మెంట్ అని అంటున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఆ వైపుగా అడుగులు వేయడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో 33.3% రిజర్వేషన్ ని ఇప్పటికైనా పార్లమెంట్ లో ఆ బిల్లును ప్రవేశపెట్టి ఈ దేశంలో ఉండేటువంటి మహిళా లోకానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మహిళలు రాజకీయ సాధికారిత అనేటువంటి అంశం పైన ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునావేది గారు, వారు సామాజిక రాజకీయ విశ్లేషకులతో పాటు సామాజిక రాజకీయ శాస్త్రవేత్త కూడా, వారు అనేకమైనటువంటి అంశాల మీద, మహిళా సమస్యల మీద అనేకమైనటువంటి వ్యాసాలు రాశారు. వారిని అంశం మీద మాట్లాడవలసిందిగా ప్రొఫెసర్ జ్యోత్స్న గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, మేడం. Yes అండి. Yeah, please. Good evening everyone. Sorry అండి for the delayed entry into the field. Sorry, కొంచెం నెట్వర్క్ ఇష్యూస్. It's okay. Yeah, good evening. నేను ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి. I'm basically a PhD in management and almost I should say 6-7 years into politics, but before that I started my career in the corporate world, tarvata teaching field. I have an NGO of my own, so itla oka varied background toti nadustunnadu. Yes, ivala mana unna paristhitulo I was just hearing what all was happening. Vanu ivala unna paristhitulo women in politics is a very in field that has to be taken into consideration. Nobody bothers about that. Ante 33% రిజర్వేషన్ గురించి మాట్లాడి ప్రతి ఒక్క పార్టీ కూడా వదిలేస్తుంది. పార్టీ అనే కానివ్వండి లేదా ఏ సంస్థలైనా సరే, బికాస్ ఐ వర్క్ ఇన్ NGOs అండ్ నేను ఖుద్గా కూడా చాలా సార్లు 33% రిజర్వేషన్ నేను మాట్లాడినప్పుడు కూడా నిజంగా కూడా ఏ పార్టీకైనా సరే ఆ కమిట్మెంట్ ఉంటే కనుక, లేదా దే కెన్ ప్రాబబ్లీ గో హెడ్ విత్ ఇట్. దానికి మనకి చట్టపరమైనటువంటి అబ్జెక్షన్స్ ఏం లేవు. బేసికల్ గా అబ్జెక్షన్స్ లేవు. మీరు ఇంత శాతమే ఇవ్వాలి, ఇంత శాతం ఇవ్వకూడదని ఎక్కడా కూడా అబ్జెక్షన్స్ లేవు. కానీ దాన్ని ఒక ఎక్స్క్యూజ్ గా పెట్టుకొని ఎవరు కూడా ఇవాళ వరకు కూడా మహిళల్ని ముందరికి రానివ్వకపోవడం అనేటువంటిది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే వాట్ ఐ ఫీల్ పర్సనలీ, అంటే ఈ ఫీల్డ్ లో ఇన్ని రోజుల నుంచి ఉండి వాట్ ఐ హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఏంటంటే బేసికల్ గా సర్టన్ ఫీల్డ్స్ ఆర్ ఓన్లీ ఫర్ మెన్ అనేటువంటి ఒక భావనలో ఏదైతే ఉన్నారో అందులో పాలిటిక్స్ కూడా అలానే తీసుకుంటున్నారండి. సారీ టు సే దిస్, అంటే నేను ఇవాళ రోజున ఒక పొలిటికల్ పార్టీలో ఐఎమ్ ఎట్ ది నేషనల్ లెవెల్ అండ్ ది స్టేట్ లెవెల్, బట్ స్టిల్ there are certain issues wherein we are considered to be next to men. వాళ్ళ తర్వాతే మెయిన్గా ఇప్పటి వరకు చూస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ పార్టీ, ఎవ్రీ పార్టీ, నా కౌంటర్ పార్ట్స్ ఇన్ అదర్ పార్టీ ఆల్సో థింక్ ఆఫ్ ది సేమ్ థింగ్. And we are experiencing it on a day-to-day basis. We are experiencing it. దీనికి పలు కారణాలు అనిపిస్తుంది నాకు. ఒకటి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది మహిళలకి లేకపోవడం. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఇప్పుడు నా గురించి మీరు తీసుకుంటే, ఐఎమ్ వైఫ్ ఆఫ్ అ డాక్టర్, మై ఫాదర్ ఇస్ అ ప్రిన్సిపల్, మై ఫాదర్ ఇన్ లా ఇస్ అ రిటైర్డ్ MRO. అంటే I come from a very educated family and a family which is probably well settled, but still
ఫైనాన్షియల్ గా వచ్చినప్పటికీ there are lot many constraints if you have to sustain in the political market and political industry. అట్లానే సోషల్ గా కూడా చాలా కన్స్ట్రెయిన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే all said and done, any government or in fact any society that talks about BC, SC, ST అని చెప్పి మైనారిటీస్ అని మాట్లాడతారో వాళ్ళు ఎప్పుడు కూడా విమెన్ అని చెప్పి మాట్లాడరు. వాట్ ఐ ఫీల్ పర్సనలీ, నేను చాలా వేదికల మీద ఇదివరకు కూడా చెప్పాను అండ్ ఐ డోంట్ గో బిహైండ్ ఇన్ పాసింగ్ ఆన్ ది స్టేట్మెంట్ అగైన్. I feel the society has to be divided vertically, women and men. తర్వాత మీరు కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన మీరు ఏ రకమైనటువంటి డివిజన్స్ చేసుకున్న అభ్యంతరాలు ఉండవు. కానీ వర్టికల్ డివిజన్ ఆఫ్ ది సొసైటీ జరగనంత కాలం, until the women is seen as a second grade citizen, we keep experiencing such kind of I should say bitter experiences. ఎందుకంటే women ని చాలా మటుకు పొలిటికల్ ఫీల్డ్ లో దే ఓన్లీ లుక్ అపాన్ యాజ్ అ ఓట్ బ్యాంక్, నాట్ యాజ్ లీడర్స్. లీడర్స్ గా తయారు చేయడంలో ఏ పార్టీ కూడా అంత తొందరగా ముందరికి రాదు. ఈవెన్ విమెన్ హ్యావ్ దేర్ కన్స్ట్రెయిన్స్ ఇన్ దట్. సో మోర్ ఆర్ లెస్ గా ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ కి మాత్రమే, అంటే ఇప్పుడు ఇంతమంది విమెన్ ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి, ఇప్పుడు ఇది వరకు we had Dwakra groups, then we had the SFGs and you know lot of other things, but always women are looked upon as vote banks only, but not as leaders. That's the probably the I should say the major hindrance akkada ostundi. So a couple of things, okati society ni manam vertical ga divide cheyananta kalam, ఎందుకనంటే ఇప్పుడు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, ఓసీలకి, ఓబీసీలకి అంటే ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ ఐ షుడ్ సే ఒక సెక్టర్ వాళ్ళకు ఉంటది అనమాట అట్లా. బట్ విమెన్ డు నాట్ హ్యావ్, అండ్ విమెన్ ఆర్ ది మోస్ట్ అప్రెస్డ్ క్లాస్ అంటారు నేను. ఇక్కడ నథింగ్ అగేన్స్ట్ ఎనీ మెన్, ఇక్కడ మెన్ కి సంబంధించినటువంటి ఇష్యూ కాదు అది. యాజ్ అ హోల్ సొసైటీలో అది అట్లా ఇంబైబ్ అయిపోయి ఉంది. విమెన్ ని 24 గంటలు కూడా ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా చూస్తూ ఇంబైబ్ అయిపోయి ఉన్నట్టుగా ఉంది. బీయింగ్ ఏ విమెన్ షీ హస్ డన్ దిస్, బీయింగ్ ఏ విమెన్ షీ హస్ డన్ దట్. ఇప్పుడు జ్యోత్స్న బీయింగ్ ఏ విమెన్ షీ ఇస్ రన్నింగ్ అరౌండ్ అంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నంత కాలం కూడా we cannot equate. And equal అంటే I'm not talking about equality with men అనే కాన్సెప్ట్ కాదండి, don't take me wrong. I'm talking about she as a human being deserves some certain equality in the society which is being denied to a woman. I hope I'm clear on what I'm saying. Yeah, you are very clear. You please go ahead. Don't worry. So ikkada what I would suggest and what I would think is, నేను కూడా చాలా ప్లాట్ఫామ్స్ మీద ఇప్పటివరకు ఇందా నుంచి చెప్తున్నట్టుగా చాలా ప్లాట్ఫామ్స్ మీద I keep on trying for a neutral platform for women across parties. See, I belong to a particular political party, probably you belong to a particular political party, and we all are coming from different streams or whatnot. But at the end of the day, there has to be a neutral platform. ఇప్పుడు మనం నిజంగా కనుక తీసుకుంటే అండి, తెలంగాణ, బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ కాబట్టి, తెలంగాణ మూవ్మెంట్ ని తీసుకున్నప్పుడు, తెలంగాణ ఎడ్యుకేషన్ ని తీసుకున్నప్పుడు, there was never what should I say, we never divided ourselves in terms of caste, creed గానీ, ఈవెన్ రిలీజియన్ గానీ, ఈవెన్ జెండర్ గానీ ఎప్పుడు కూడా మనం ఆ డివిజన్ తీసుకురాలేదు. ఆ డివిజన్ తీసుకురాకుండా ఎవ్రీవేర్ we had JSCs, like you had the electric JSC, you had the political JSC, you had whatnot. So everywhere we had the JSCs. In that similar fashion, నేను ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళినా, ఏ ఇంటెలెక్చువల్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళినా, లైక్ వాట్ ఐ హావ్ కమ్ రైట్ నౌ, ఇట్లాంటి ఇంటెలెక్చువల్ ప్లాట్ఫామ్స్ ని కూడా I take them as an opportunity and say that we need to form a neutral platforms. Until and unless we you know మనం ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ ని చేయనంత కాలము we keep on fighting అంతే. ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ ని చేసి, ఆ న్యూట్రల్ ప్లాట్ఫామ్ నుంచి మహిళా హక్కుల కోసం, హక్కులు ఇన్ ద సెన్స్ ఇట్స్ జస్ట్ నాట్ ఏదో సేఫ్టీకి రిగార్డింగో లేకపోతే ఇంకోటో పొలిటికల్ గానో కాదు, ఆల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ గా, సోషల్ గా, ఫైనాన్షియల్ గా, రైట్స్ పరంగా, everywhere all the rights of women pertaining to a woman has to be safeguarded from that neutral platform. And దీనికి ఖచ్చితంగా జెండర్ డిఫరెన్స్ లేకుండా men and women have to come forward, and our political a women JSC ఏదైతే ఉంటుందో, let's say if we call it a women JSC, అందులో we need to have men also who think
as in terms of equality concept lo evaraithe alochistaru, equality, again, I'm not equating men and women. I'm talking about what is the right of a woman and the women and what a woman has to exercise. Sir, any queries, sir? I'm sorry, I have a very bad cold, so madhya madhyalo I'm taking a little bit. మీరు మాట్లాడండి. So any queries from any of the participants? Done with your talk? Yes. Are you done with your talk? No, I'm just waiting. Ante ippadi varaku because sometimes No. You please continue your talk. Yeah. Yeah. Okay. So I would like to share some of my experiences also. Yeah, please go ahead. Yeah. I come indaka cheppinattuga, I come from an educated family. My father is a principal of a government degree college. My father-in-law is a retired MRO and my husband is a doctor. I am a professor. కానీ ఇంత నేను ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినాక కూడా I somehow I honestly I should say I face that discrimination. Honestly I should say probably ఫ్యామిలీలో ఫేస్ చేస్తున్నామా, ఫ్రెండ్స్ దగ్గర ఫేస్ చేస్తున్నామా, బయట సొసైటీలో ఫేస్ చేస్తున్నామా, ఏదో కానీ we face that discrimination and we are every day we are struggling. ఆ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేస్తూ every day we are struggling. సో నాలాంటి ఎంతో మంది మహిళలు ఆ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేస్తూ ఆ స్ట్రగుల్ ని ఎవ్రీ డే ఫేస్ చేస్తా ఉన్నారు. దానికి ఐ పర్సనలీ ఫీల్ somehow we have become very very insensitive to women. As a society మనం ఇన్సెన్సిటివ్ అయిపోయాం విమెన్ కి. అంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక రేప్ కేస్ కానీ అంటే సేఫ్టీ ఇష్యూ కనుక మనం తీసుకుంటే ఒక రేప్ కేసు వచ్చింది అనుకోండి, మీడియా పబ్లిసైజెస్ ఇట్ టు ది కోర్ట్. Political parties, though I belong to a political party again, political parties use that to a court, intellectual forums use that to a court, but at the end of the day, even ante ivalti repu మనం కనుక చూస్తే సిచ్యువేషన్ చూస్తే the victim is victimized more just because she is a woman. సో ఇలాంటి చాలా సర్కమ్స్టాన్సెస్ అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఒక ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఒక విక్టిమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటూ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే discrimination has become a part and parcel of life for us and we are accepting it. In a way we are accepting it, like for example if we say that ఇప్పుడు నేను బయట వర్క్ చేయడానికి వెళ్ళినా సరే I need to do my household chores and if one day or the other or couple of times I miss it, probably there comes a mention, అచ్చా ఇక్కడ వదిలేసి బయటకు పోయి ఏం ఉద్ధరిస్తావు నువ్వు. ఇది మనమే చాలా సార్లు మన కౌంటర్ పార్ట్స్ తోటో మన ఫ్రెండ్స్ తోటో మన కొలీగ్స్ తోటో చాలా సార్లు అని ఉంటుంది, నువ్వు ఇల్లు చక్కదిద్దు పెట్టుకొని బయట పోయి ఏం ఉద్ధరిస్తావు అనేటువంటి, అంటే ఇది ప్రైమరీ అది నెక్స్ట్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ లోకి ఒక ఇన్సెన్సిటైజేషన్ that thing has come into the mindset of the people which has to be changed. And also societal level lo kuda we fail to accept that women are leaders. ఎక్కడెక్కడైతే విమెన్ లీడర్స్ హయ్యర్ పొజిషన్ లో ఉంటారో ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్స్ ని కానివ్వండి, ఆ పర్టిక్యులర్ వెదర్ యూ టేక్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆ పర్టిక్యులర్ వాట్ నాట్, దెర్ ఈస్ సమ్ హౌ సార్ట్ ఆఫ్ ఏమంటారంటే ఒక బ్యాక్లాష్ వస్తుంది. ఓకే am I working under a women అనేటువంటి ఒక బ్యాక్లాష్ వస్తుంది. ఇంటెలెక్చువల్ ఫోరమ్స్ నా ఉద్దేశంలో మాత్రం intellectual forums have to take the lead. And as I said, we have to strive for, like earlier we strived for the rights of SCs, we strive for the rights of STs, we strive for the rights of BCs, we strive for the rights of minorities. Now we have to strive for the rights of women. As a society we have to strive, and e rights enti anante the right to live, which is being ఒక రకంగా చెప్పాలి అనంటే which is being denied to a woman. Right to life, article 19 ప్రకారంగా that is a constitutional right, but everywhere whether we take any cases, most of the cases లో right to life అనేటువంటిది women కి deny చేస్తున్నారు at the maximum. ఒక ఏ విక్టిమ్ ని తీసుకున్నా సరే మనము they are not taken into consideration the ఈ particular right to life అనేటువంటిది తీసుకోరు. At the same time what we have to do as intellectual forums గా మనం ఇట్లా మాట్లాడుకున్నప్పుడు we have to come to a consensus, we have to take it to the societal understanding కి ఎక్కడ తీసుకెళ్ళాలి, సొసైటీకి అండర్స్టాండింగ్ ఎక్కడ తీసుకెళ్ళాలి అని అంటే women is an integral part of the society,
she is not a second grade citizen. She is as equal as any other citizen. Any other citizen, whether it is a man or a woman or a transgender, she is equal to any other citizen. She has every right to live the life of her choice, every right to exercise her right to live. ఇలాంటివన్నీ కూడా మనం సొసైటీకి చెప్తూ బేసికల్ గా ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఫామ్ చేసి ఆ న్యూట్రల్ ప్లాట్ఫామ్ నుంచి రైట్స్ కోసం మనం ఫైట్ చేస్తూ ఒక వర్టికల్ డివిజన్ ఆఫ్ ది సొసైటీ జరిగేట్టుగా మనం కృషి చేస్తే తప్పించి మహిళలకి మంచి జరగదు. మహిళలు ఎక్కడా కూడా, అది పొలిటికల్ ఫీల్డ్ లో అనండి, ఎక్కడైనా సరే అంత ఈజీగా రాణించడానికి వాళ్ళకి ఎక్కడా కూడా ఆస్కారం దొరకదు అంటిల్ అండ్ అన్లెస్ వి డూ దిస్. లైక్ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద కనుక, బికాస్ ఐ బిలాంగ్ టు దట్ ప్లాట్ఫామ్, ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద కనుక మనం తీసుకుంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 33% రిజర్వేషన్ ఇస్ నాట్ గివెన్, బట్ హౌ మచ్ ఆర్ వి జనాభా ప్రాతిపదిక ప్రకారంగా మనం ఎంత ఉన్నాం? ఎందుకంటే వేరే కులాల పరంగా మనం దామాషా ప్రకారంగా జనాభా ప్రాతిపదిక ప్రకారంగా ఎప్పుడైతే మనం సీట్లు అడుగుతున్నామో, అట్లనే మరి విమెన్ ప్రకారంగా మన జనాభా ప్రకారంగా కూడా మనం ఎంత అడగాలి, ఆ డివిజన్ కూడా ఇవాల్టి వరకు ఎక్కడ ఎవరు మాట్లాడడానికి లేదు. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ ఎంతైతే మేము విమెన్ కి చేస్తామని మాట్లాడతారో, ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇవాల్టి వరకు నాట్ మోర్ దెన్ 11% ఆఫ్ దేర్ ఎంటైర్ సీట్స్ ఏవైతే ఉంటాయి ఇవాల్టి వరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? ఎక్కడ కూడా అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈక్వాలిటీ, యాజ్ ఐ సెడ్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ విమెన్. దాని రూపకంగా అంటే నేను యాజ్ అ పొలిటికల్ పార్టీ పర్సన్ నేను అంటా 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని మేము ఫైట్ చేస్తాం. బట్ ఐ పర్సనలీ ద డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ 33% రిజర్వేషన్. It has to be reservation according to the population of the women. After you do the reservation according to the population of the women, bifurcate. Then you bifurcate in terms of different castes, creeds and religions. కానీ ఫస్ట్ జెండర్ బేస్డ్ రిజర్వేషన్స్ వస్తే కానీ మనం ఏమి చేయలేమండి. బికాస్ ద విమెన్ మనం ఒక టైంలో రిజర్వేషన్స్ ఎందుకు తెచ్చుకున్నాము అని అంటే, వీ థాట్ ఆఫ్ getting reservations to upbring the downtrodden. ఎవరైతే ఆ పర్టిక్యులర్ సెక్టర్స్ కి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో, ఆ పర్టిక్యులర్ కాస్ట్ కి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళని పైకి తీసుకురావడానికి మనం వేసినటువంటి ఒక ప్రయత్నం రిజర్వేషన్స్. ఇవాళ రోజున ద మోస్ట్ అప్రెస్డ్ క్లాస్, ద మోస్ట్ డౌన్ట్రాడన్ క్లాస్ ఇన్ ఎనీ ఫీల్డ్, ఇన్ ఎనీ కంట్రీ. నేను ఇవాళ ఇండియా అని చెప్పట్లేదు, ఏ కంట్రీ మీరు తీసుకున్నా, వన్ ఆఫ్ ది మోస్ట్ అప్రెస్డ్ క్లాస్, వన్ ఆఫ్ ది మోస్ట్ సప్రెస్డ్ క్లాస్ and one of the most downtrodden class is women. అలాంటి women ని మనం ఈ రోజున పైకి తీసుకురావాలి అంటే డెఫినెట్ గా intellectual forums like you should come forward, form a neutral platform, be the saviors for rights of women and as I said, strive for vertical division of the society. I know it is hypothetical గా అనిపించొచ్చు. what are you talking, what is vertical division అని అనిపించొచ్చు, కానీ there's a very very simple logic out there. మనం డిఫరెంట్ కాస్ట్లకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారంగా ఎప్పుడైతే మనం రిజర్వేషన్స్ అడుగుతున్నాము, డివిజన్స్ అడుగుతున్నాము, అన్ని అడుగుతున్నప్పుడు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ విమెన్ రిజర్వేషన్స్ అకార్డింగ్ టు ది పాపులేషన్? ఒకసారి విమెన్ రిజర్వేషన్ అయిన తర్వాత మనం ఇప్పుడు స్థానిక సంస్థలు ఎట్లయితే 50% తీసుకుంటామో, తర్వాత మనం దానికి బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే తీసుకొస్తామో అట్లా తీసుకోవడంలో అభ్యంతరం ఏమిటి? దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఎట్ ఆల్ లెవెల్స్. చట్టసభల దగ్గర నుంచి కింద వరకు అది జరుగుతూనే ఉండాలి. అండ్ ఇది జరిగిన అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది జరుగుతున్నప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రాంగ్ విమెన్ విల్ సిట్ అట్ ది పాలసీ మేకింగ్ లెవెల్. పాలసీ మేకింగ్ లెవెల్లో విమెన్ ఉన్నప్పుడు there will be a lot benefit for the women who are the beneficiaries. కింద ఉన్నటువంటి బెనిఫిషియరీస్ కి పైన ఉన్నటువంటి పాలసీ మేకింగ్ లో విమెన్ ఉన్నప్పుడు చాలా బెనిఫిట్స్ అనేటువంటి వాళ్ళు పాస్ ఆన్ అవుతాయి. So that is the reason I personally feel we have to strive for that. Thank you. Thank you, sir. ఇప్పుడు రామా రోహిణి గారు, she has joined us from Delhi. పొలిటికల్ రిజర్వేషన్స్ మీద no రామా రోహిణి గారు మాట్లాడతారు. she will give her రామా రోహిణి గారు ప్లీజ్. మేడం రామా రోహిణి. Yeah, madam, please. Yeah, I'll just switch on my camera also. Yeah.
Thank you very much for the platform, Ramarao Garu and my friend Rammurthy, who has invited me to this platform. Thank you very much for that. It's very heartening that we all are. అంటే నాకు తెలుగు అంత బాగా రాదు, అందుకే I'm speaking in English. Forgive me Please, that. you can, madam. You can. Forgive. అంటే నాకు వచ్చు కానీ మీ అందరూ అంత బాగా రాదు. So that is one problem. No Yeah. problem. No Basically, I have been working in social development sector for past almost 3 decades in survey research, and I have had the good fortune and the privilege of meeting women across India, from northeast to north and across India. I have seen all women, spoken to women as a part of survey research, data collation. And 2 things I would like to say. I agree with Professor Josna Garu. I also feel why we cannot have a women-based constituencies. And one only thing, ma'am, I differ with you is when you say women are second-rate citizens. I would say F comes before M. Female alphabetically comes before male. So we are first citizens for that in that way. And I would say we are 51%, not 49% of the population. And yeah, and I also agree that, yeah, after that we can think of caste-based reservation if that is required. Over the years, what I have seen in this area is, in 1992, Ma'am, can you switch on your camera, please? My camera is on. No, it is not. Yeah, but okay, I'll just switch it on. Sorry, I didn't realize. Okay. Yeah, ma'am, please. So what I feel is I have been working since 1992 after completing my MPhil from Delhi University, and now I've completed my doctoral program also. It's on women's empowerment. What I have seen is that women have come along a long way. మొదట్లో నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు అసలు మాట్లాడే వాళ్ళే కాదు, and ఇప్పుడు అట్లా లేదు. They come forward and speak. But yes, when it comes to political reservation, we are far, far behind. And I hope because we are committed as a nation for achieving SDG goals, and SDG 16 particularly talks for women and political empowerment of women. అందులో మేడం చెప్పినట్టు ఇప్పుడే we are how can we bring women from a grassroots level to the uppermost levels of the political participation is very important. We are till now actually seen as a vote catchers, vote bank lagane chustaru. But yes, our votes count a lot, and that we have seen in recently in the Bihar elections also, where they never thought that women voters will swing the seats, and they were considered as a hidden voters, and who had actually swung the seats towards a particular this thing. So what I have observed over the years is a woman as a individual, she's also becoming articulate, and she's also started thinking, but at the same time, but her thinking is not good enough for her to decide, for her to become independent in political thinking. Also, she has to develop what should I say, more participation, more exposure at different levels is required. And of course, our women's participation by and large is hindered because of our safety issues. And then we are very but what I have seen in some states, women are very powerful, particularly over what I have seen is a southern state vis-a-vis the North India states is hugely different. And even among the southern states, I would say when I was doing my PhD program, what I found was we have something called women's most powerful women collectives in the world. Manki SHGs unnai. Dantlo Andhra Pradesh was one of the leading states. So we have these collectives. Our collectives ni man atla strengthen chesi, how we can encourage women's participation at all levels, and her participation increasing in various aspects, facets of life, will help them come up, decide, and play a decisive role even in electoral politics. As ma'am rightly pointed out right now, what as a political party can do.
I personally feel 33% is not good enough. Why should we just stick at 33% when we have much more ability to do it? When I can secure 90%, why should I think only of pass marks? I want ye dil mange more kind of a thing. We have the ability to do a lot more things, and we have seen right now we have so many women political ladies leading the key in the cabinets, both at the state and the center levels. That means we have the capacity. It's just that we need the right kind of environment to grow and come up, and that kind of environment, uh, not only the political, but even the society, well within the homes, has to provide. As ma'am rightly said, even I have to go out of my work, I first think, how will I manage my home? In బయటికి my ఇంట్లో అన్ని సరిగా ఉండాలి, because I go out for weeks, for days together. So that responsibility stays with me. But I think women has this ability to do multitasking, and so she knows how to manage life. When she has the ability, why just not give her a little more support to achieve what she can achieve? So that's my take, and I personally feel ki yes, I wouldn't say women are against the women. In Hindi, there's a saying, "औरत ही औरत की दुश्मन होती है." That woman is the biggest enemy of women. She is both enemy and also a friend. So the way she can understand a woman, nobody else can. So it's very important that we create the right kind of ecosystem, which we are already doing. We have a lot of institutions for that in India. And I'm really, I've seen work across, I've worked with across nations and all. And I've seen that the way the Indian women are more articulate when it comes to politically mature, which compared to the other countries, we are far ahead. Indian women are too far ahead, maturity wise, anything. So on this forum, I would only say is that we have to look at how to give them more opportunities, more facilitating factors, so that her hidden talents, as a first citizen, I would say, I wouldn't, as I said, I disagree that I don't take, I'm a second grade citizen, I'm the first grade citizen of the nation, and equal to that. So how we can create the atmosphere, and it should start from home and at the school level from a very first day when a child enters the school. And the school atmosphere is very important. So, and home and school, which are the basic units of women's life, that should give you an ecosystem that helps her come up and provides her for the opportunities to grow in life. And as we also see, the various parties are trying their best to give women representation. Of course, they are not adequate, as ma'am rightly point out. Even in our in Parliament, we only have 78 women MPs. And so out of 543 seats, only 78. They constitute less than 15% of the population, for them managing more than 50% of the population. So it's not even, 1 for 1,000 or 10,000, whatever, very less. So we should look at, maybe we can start with, at already panchayats we have started, and but more women needs to, if man thinks a woman cannot manage, it's personally I feel it's just an extension of her managing a house. When she can manage a house, a joint family or anything, she's a good negotiator, good mediator. Why can't she just allow that what should I say, our ability at a wider scale is just application of the same skills at a wider level. When you have Anganwadi workers as a woman, you have ANs, you have what you call ANMs as women, you have at all the grassroots level women managing the key institutions. That means they have the ability. So even during this Corona times, when we know it was the Anganwadi worker, ANM nurses, who are they? They are women who are at the forefront. So they have the ability. It's just that the political, when it comes to politics, I think it's all power, and men only want to have the power. They do not want to give it to the women. And
So I think somewhere men thinking needs to change. We women also have to work towards it. It's just not, there's no magic wand for it. It's like running a vehicle smoothly. So for that, we need to work alongside men, change their, and with for that, uh, our own boys, Skodukulle, Klaval, thinking etla marustamu, that is most important. How we at home treat our daughters and sons. That is the key for a society to move forward. And that from there will come all kind of powers, be it political power, be it social empowerment, be it economic empowerment, financial empowerment. Everything starts at your home. If you allow, if I as a mother allow, of course I only have a son, but I had a daughter. If I had treated both of them together, if your brother can go and buy things in market, you can also go and buy things in market. You're equally competent to protect yourself. So somewhere we also have to give them, because everything is related to one another. So if if I'm socially empowered, I will be, that will be reflected in various parts of my life, facets of my life. So that's with that, I would like to say this much, that let's hope this 2021 onwards, which is, and as we progress towards SDG goals, SDG 16 would look at how to bring more women to political powers, because with under SDG 16, it's a political empowerment of women that we are talking of. And let's see how the parties, various political parties, which have, are going to achieve that, because together we have to achieve that goal for nation. So that's what I would like to say. Thank you very much, and very nice to be part of it. Thank you Thank very you, much for ma'am. the Thank opportunity. you, ma'am. I think there will be some questions if Thank you're you. on live. Thank you, madam. Yeah. సార్ మీ వీడియో స్టక్ అయింది. సో మిత్రులు, డాక్టర్ కమా రోహిణి గారు మాట్లాడారు. ప్రొఫెసర్ జ్యోత్స్నా గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఎవరైనా మిత్రులు ఉంటే మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రొఫెసర్ సుధాకర్ గారు. Professor Sudhakar Gar. Thank you very much for giving this opportunity on a particular day of the Women's Day. And this year, the International Women's Day has come up with a theme of women in leadership achieving an equal future in a COVID-19 world. So I fully concur and accept all the propositions that have been proposed by Professor Jyotsna Tirunagari and Dr. Rama Rohini Sarvepalli and all these things. And it appears they have extensively worked on these areas and presented in a very befitting manner. Here, though I am not going to discuss much about it, but I would like to show a book. This is a book on gender justice, political representation of women. This is a book published by my scholar. I was supervisor for this research work in Law College, and this has been twice published from Delhi. And this entire book is devoted on the political empowerment of women, more particularly in erstwhile Andhra Pradesh. And after formation of Telangana, we have revised this and concentrated on the women representation in Andhra Pradesh. So in this process, we have actually surveyed the women representation throughout the world, and in which, though leaving all other things apart, at least what I found that at least in the adjacent Pakistan, there is women representation to the extent of 20.8% in the decision making bodies. And this is something more representation in respect of very so-called backward countries, in African backward countries. But our representation is only 14.6%. Out of 716 members in the Lok Sabha, both Lok Sabha and Rajya Sabha, only 78 women members are representing our entire nation, 135 crores, of which more than 50% of the population happen to be women. And that is the fate of Indian context on political empowerment and gender justice concept committed by all these political parties.
And friends were talking about Constitution 73rd and 74th Amendment, whereby the minimum 33% of reservation has been provided for, and a few of the states like Telangana, they have even gone to the extent of providing up to 50% of reservation of women. But when we put the same question about the adequate representation or the pending demand for the last several years about 33% reservation, and nothing has been done by all political parties. Every political party, comes up with a whole lot of discussions and sympathy, apathy, and all other kinds of jargons towards women. But when the question of providing a suitable opportunity for women is concerned, it is something very a pathetic situation that is coming. And in fact, we also see today that a few of the states are headed by women chief ministers, and situation is same in all the states. So therefore, what I think is that this kind of movement for the raising of movement for gender justice and political empowerment is essential. We talk about many empowerments, the social empowerment, economic empowerment, all empowerment, but anything can be done as per our studies. And reality is that unless political empowerment has been achieved or equitable justice has been done to the women folk, then nothing will be happened, because in every decision it is a political decision that is going to implement, that is going to turn the face sheet of women. So therefore, reservation on these reservations, we have been very close, all of us are very closely watching. Every political party in every elections comes up with a proposition that we are going to implement this and that. Also, we instead of 33%, we are prepared to implement up to 10% reservation as a matter of right. But hardly a few of chief ministers have committed to the extent of only 10%. But what actually is happening is that once they dot this issue, 5 years will come, and the opportunities of representation will be dismissed. So that is why it is happening for the last 20-30 years. People are talking about it, people are discussing about it, and activists like Tirunagari has been crying hue and cry, but nothing has been happened. So therefore, it is right time to make all the public representatives to sensitize. We have to educate them. Already the people are awakened about these things. But whereas it is only the political decision, and so therefore our elected representatives are needed to be given some inputs and sensitized about the need and the necessity and importance of giving life to the statute, or giving a statute enacted. Let the pending enactment we may see the light of the day. Then I think at that particular point of time, things may be changing. Unless we will be discussing on such kind of forums, and which may not be so much useful at all, because a political decision, as I always stress upon, and so therefore a political decision has to be taken, whereby a suitable amendment, a very simple thing. Already bills are pending, several times the bills have lapsed and the bills are pending. So once there is a sincerity on part of political parties, and at least today only one political party, which is deciding the fate of the people of this country, if they are really committed, then they may do it. On this we also discussed about the role of Women's Commission and various other things. Who are being appointed? The Women's Commission, to what extent Women Commissions are doing. So however, within the framework, available framework they are doing, but there are a lot of things that are to be done, which will be done only with the support of the government and concerned commitment of the government in really empowering the women. And that is what is my opinion. Thank you very much for giving this opportunity. Thank you. Thank you, Professor Sudhakar Garu. Thank you, sir. Swati. Swati Mishra, please. Good evening. Yeah, please, madam. Yeah, that was a wonderful lecture, and thank you for that. So what I want to say is, in the context of environment and the ecological sciences, which is my domain, and women have been an upfront player in this domain for several years now. And in especially the last decade, we have seen that women have become the forefront of ecological awareness
They're doing numerous researches, and there are several researches where women are put forward as educationists of the ecological research than they had been before. So women are coming up in the research field, in the awareness education field, but they are not playing as dominating part when it comes to decision making. So when they are a part of the research, the findings, the studies, and creating the awareness, they are said to be the most important link in making the societies aware and develop. So it's even important that they are an important part of decision making and policy making process. That would render a different view and the aspects that are usually not taken into consideration. When we're talking about sustainability, you can never ignore the social aspect. Sustainability is not just about being economically forward, but it's more about the societies being developed, the culture being maintained, and not the orthodoxies. And women should be given prioritized because they're facing the issue, they know what's better for them, and they would be able to reform the political framework in much better way if more of them come up. So that's just my view. Thank you. Thank you, Swati. Thank you, Swati. James. Please, James. Yeah, James. Good evening. Am I audible? Hello. Yeah, please. Yeah, yeah. Yeah. Thank you, Srinivas Garu. Thank you, Ram Garu. It was, I really enjoyed the talk of Professor Jyotsna Garu and Ramarohini Madam. Good evening, Ramarohini Madam. Good to see you. Hello. And so I have two questions. One for Professor Jyotsna Garu and one for Ramarohini Madam. And one thing is, when you look at the feminist movements, which started around the 19th century towards 20th century, it was more for the voters' rights of women, which started in the 19th century. How we seen how women fought for their voting rights in England and then other countries. The adult suffrage, I think what you call it is the women's suffrage. It was the women really came out onto the streets and fought to get their voting rights. And we see that only that some of the most advanced countries have, only recently, were given the 1930s, 40s, 50s that were given these rights. So my question to Professor Jyotsna Garu is that why in India have we not seen this kind of women coming out into the street and participate in a major movement, when we see so many social movements taking place, but for the participation in politics and political participation, which was a very important thing, which I feel it should be more. There should be more women, and not only more women. There should be more women than men in taking important decisions. Why haven't we seen this kind of grassroots movement level movements from women, and coming over and fighting for more representation in political decisions? This is one question for Professor Jyotsna Garu. And my second question is for Ramarohini Madam. Madam, I would like to know, it is more of a theoretical
aspect is when we look at feminism and gender equality. What is the, how would you look at the proper intersection of these two domains? Do we look at these at differently in a different way, or how because we have seen people who are anti-feminist and who are mainly, when we look at gender equality issues, when people are opposed to it, it's more due to the patriarchal system. So could you please enlighten me about it, if because I'm confused about this this aspect of feminism and then gender equality. So these are my questions. Thank you. థ్యాంక్ యూ జేమ్స్, థ్యాంక్ యూ. ఉమామహేశ్వర రెడ్డి గారు, ఉమామహేశ్వర రెడ్డి గారు, యా ఉమామహేశ్వర రెడ్డి గారు. సార్ మాట్లాడు. పురుషోత్తమరావు గారు మాట్లాడతారు. అదే ఉమామహేశ్వర రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. హలో, ఇప్పుడు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ తక్కలపల్లి పురుషోత్తమరావు గారు మాట్లాడుతున్నారు. సార్ మాట్లాడండి సార్ ప్లీజ్. రేపు మహిళా దినోత్సవ సందర్భంగా ఇవాళ తెలంగాణ జనవేదిక నుండి మహిళా సాధికారికత పైన ఈనాడు ప్రసంగాన్ని చేయించడంలో జ్యోత్స్న గారితో చేయించినారు. దీనివల్ల ఎంతో ఈనాడు ఉన్నటువంటి బహుముఖ సంక్షోభంలో, ఆర్థిక రాజకీయ సంక్షోభంలో, సామాజిక సంక్షోభంలో, నేర ప్రవృత్తిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ఏం చేయాలంటే కేవలం ప్రశ్నలే ఉన్నాయి కానీ సమాధానాలు లేవు. ఓన్లీ క్వశ్చన్స్ ఆర్ దేర్, ఆన్సర్స్ ఆర్ నాట్ దేర్. హౌ టు గెట్ ది ఆన్సర్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఇటువంటి వేదికలు ముఖ్యంగా సామాజిక పార్టీలకు అతీతంతో మాట్లాడుతూ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులకు సమాధానం ఏమిటి, ఏ విధంగా రావాలనే దానికి ఒకసారి వేదాల నుండి, ఉపనిషత్తుల నుండి, భగవద్గీత కేంద్రంగా ఈనాడు 1000 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి భారతదేశం మాత్రమే బానిసత్వంలో తన విలువలను కాపాడుకొని, తన యొక్క స్వేచ్ఛను కాపాడుకొని, పూర్తిగా ఉన్నటువంటి ధర్మ పరిరక్షణలో చేసినటువంటి సమాజం భారతీయ సమాజమే. ప్రపంచంలో ఉన్న ఏ సమాజం మన దగ్గరికి వచ్చినా, క్రైస్తవులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, అందరినీ కలుపుకొని మన ప్రవాహం మన సమాజంలో కలుపుకున్నాం. కానీ మనం ఎక్కడ కూడా వాళ్ళమైన ఒత్తిడి తీసుకురాలేదు. ఇక్కడ భారతీయ వ్యవస్థలో లీనం చేసింది. యావత్తు విశ్వజనీన సమాజాన్ని భారత మాత కింద భారతదేశంలో ఆ సమాజాన్ని లీనం చేసినారు. తిరిగి కూడా మళ్ళీ ఆ సమాజం రావాలి. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ అన్నట్టు, ఇఫ్ ఇండియా ఇస్ సేవ్డ్, వరల్డ్ ఇస్ సేవ్డ్. ఇఫ్ ఇండియా ఇస్ నాట్ సేవ్డ్, దేర్ ఇస్ నోబడీ టు సేవ్డ్ అన్నట్టు ఈ సంక్షోభంలో భారతదేశమే ఈ సంక్షోభాన్ని సమీక్షిస్తున్నది. ఆ సమాజంలో సమీక్షించడం, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాన్ని, సమన్వయాన్ని, ముఖ్యంగా భార్యాభర్తలుగా కుటుంబ పరిపూర్ణత్వ సంబంధాలను కాపాడడం ద్వారానే సమాజం పరిరక్షించబడుతుంది. కానీ దీనికి మరొక ఆధారం లేదు. నేను తెలంగాణ జనవేదికను అభినందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఇట్లానే జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాక్టర్ పురుషోత్తమరావు గారు, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనోజ్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడండి. మనోజ్ రెడ్డి గారు. అధ్యక్ష, రామారోహిణి మేడం ఆన్సర్ చెప్తా అన్నారు. యా మేడం ప్లీజ్, రామారోహిణి మేడం ప్లీజ్. మేడం ఆన్సర్ యా రామారోహిణి గారు. మేడం మీకు ఆన్సర్ Yes. Thank you very much, James. Very nice to meet you. We've been talking over the phone many times. Yes, ma'am. Yeah. Your question was feminism versus vis-a-vis the gender equality. Yes. I think women of India are very, very fortunate because equality to us, like any other citizen, is granted by the Constitution of India, which nobody can take it away from us. So we are equal to you, to men in every aspect. I personally feel feminism is a much broader aspect, and people have used feminism in various ways. Basically, when a woman talks in a very liberal manner, or she talks of having her rights, when we talk of having our right to go out, as ma'am said, we have right to live, right to life, and all these things when we try to exercise, we are termed as feminists.
But I think feminism is a much wider umbrella, which includes both equality and equity. Equity is giving equal opportunity to her as as you, as a citizen of India, have right for various things. We also have those. That's equity. Constitution grants us equality. Yeah. Ekkada adalagi women, men kana takkuvan kaadu. Yeah. We are as much equal as you are. Equity goes beyond that. Equity is actually providing for those equalities. And feminism includes both. Yes, in India, we borrowed, like when feminism came, we had a lot of Western influence. But now the homegrown feminism is more balanced, and it talks of both equality and equity. We are just not talking we want our rights. We are saying we give us the opportunity to grow, and we can show you what we can do. We don't know. I've always said, don't serve us what you want to serve to eat. You want us to serve. We are saying we'll cook everything for ourselves. Not only we will make create place for ourselves, but for the society as well. Just give us the opportunity. It should not be handing over one ice cream or one thing carrot at one day. Give us the same platform as you are. And so that will help us. So feminism in India is more of equality and equity. It is just not one over the other. And it is a more broader concept. And in India, that is how we are looking at it. And that is what we are fighting for. Not saying we want to, we are saying, as Ma'am Josna rightly pointed out, why not have women constituencies? What stops us from having a woman constituency? Then we look at something else, no? So when we have not even zeroed out where are the, unfortunately, there may not be pockets in districts or whatever the women is higher in percentage. It is not. So given that, but we still can think of women constituencies. And then let's talk about it. Then let us take it forward from there. Yes. Thank you. Just I personally, I always say, I'm not happy at 33%. When I have ability to score 98 and above, why should I stop at 33? Exactly. Yes. Thank you. Okay. Thank you, madam. Thank you. Ramurthy garu. Ramurthy garu. Ramurthy garu. నమస్కారం అండి అందరికి. నమస్కారం అండి అందరికి. నేను జ్యోత్స్న గారు చెప్పింది, రమారోహన్ గారు చెప్పింది, ఇద్దరు చెప్పింది కూడా విన్నాను. నేను నా ఎక్స్పీరియన్స్ సర్వేస్ అవ్వచ్చు, పొలిటికల్ పార్టీలో వర్క్ చేసింది అవ్వచ్చు, ఇప్పుడు జ్యోత్స్న గారు చెప్పినట్టు వర్టికల్ డివిజన్ అవసరము మెన్ కి ఉమెన్ కి, తర్వాతే క్యాస్ట్ మిగిలినదని ఐ ఫుల్లీ అగ్రీ విత్ హర్. దానికి ఎలా బెల్ మోగించాలి అంటే, దేర్ హ్యాస్ టు బి పొలిటికల్ పార్టీ which has to be exclusively for the woman. Woman in the sense, they will only field the candidates of women. Then the challenge in the political parties will come. Or one political party has to take a challenge, and particular district lo MPTs avvachu, ZPTs avvachu, panchayatilo woman ki maatrame istunnaani oka political party kanaka challenge throw chesindante, this is possible. Then the other parties will take seriously. Until unless that sort of a challenge comes from a political party, or only woman political party వచ్చి దాకా మనం ఏం మాట్లాడుకున్నా సాధ్యం కాదు. All political parties are men dominated. They all want power. So nothing will happen. Even woman becomes an MLA, her husband will be dominating. If she becomes MPTC, her husband will be dominating. So ఈ డామినేషన్ మనం ఏం చేయాలంటే పొలిటికల్ పార్టీలే ముందుకు రావాలి. Political party. I would like to see your picture, please. పొలిటికల్ పార్టీలే ముందుకు రావాలి. పొలిటికల్ పార్టీల మీద మనం ఎలా ప్రెజర్ తీసుకొస్తాం అన్నదే ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక పొలిటికల్ పార్టీ కనుక అర్థమైంది అనుకోండి, ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ ఉమెన్కి మాత్రమే ఇస్తున్నాను, వాళ్ళందరూ నెగ్గారు అనుకోండి, మిగిలిన పొలిటికల్ పార్టీలు అందరూ దాని వెనకాలకు వస్తాయి. ఈ విధంగా మనం కొంచెం వర్క్ చేస్తే చేంజ్ వస్తుందని నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామూర్తి గారు. థ్యాంక్ యూ. పెళ్లి అశోక్ బాబు గారు. అశోక్ బాబు గారు. హలో. యా ప్లీజ్. ఇవాళ యా ప్లీజ్. చెప్పిన ప్రకారం
100% కరెక్ట్. వాళ్ళకు కనుక అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు. వాళ్ళకు ప్రోత్సాహము అంటే ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఏంటంటే ఆడదానికే శత్రువు అని ఒక మాట చెప్పినారు. అంటే ఇక్కడ ఇంట్లో తల్లి కొడుకుని చూసే విధంగా బిడ్డను చూడనప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా అంటే తండ్రి ప్రకాష్ రాజు ఒక పాత్ర ఉన్నట్టు గనుక ఆ ఇంట్లో ఉంటే అమ్మాయిలు రాణించలేరు. ఆ సేఫ్టీ మెజర్స్ విషయంలో కూడా సొసైటీ కండిషన్ కూడా బాగున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఎంపవర్ అవుతారు. అది విద్యతోటి ముఖ్యంగా ఇవాళ చూస్తున్నాం, విద్యలో వాళ్ళే ముందుంటున్నారు. తర్వాత ఈవెన్ అడ్మిషన్స్లో కూడా బాయ్స్ కంటే అవుట్ నంబర్ వాళ్ళదే ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంతకుముందు రామూర్తి గారు అన్నట్టు విమెన్ పొలిటికల్ పార్టీ అంటే బహుజన పొలిటికల్ పార్టీ ఇంకేదో సోషలిస్టు అవి ఇవి వచ్చినట్టే ఈ వెర్టికల్ డివిజన్లో కనుక ఈ ఎడ్యుకేటెడ్ విమెన్ కనుక ఇట్లాంటి థింకింగ్ కనుక చేస్తే డెఫినెట్గా దే రూల్ ద country as Indira Gandhi did earlier. Thank you. Thank you, Ashok Babu garu. Thank you once again. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేవారు? ఒక చిన్న యాడ్ ఆన్ అండి. ఇంకెవరైనా మాట్లాడేవారు? మేడం చెప్పండి ప్లీజ్. ఒక చిన్న యాడ్ ఆన్ టు వాట్ జేమ్స్ గారు had a question. I'm not answering my question. I'm just giving an add-on to what Rohini ma'am has spoken. Meer adiginatuvanti what is the difference between or how do we differentiate gender equality and feminism? It's very simple, James garu. We have to think as gender equality is not, it's not something as a female fight. You shouldn't take that. It's a human fight. Okay. And what I was speaking earlier in my introduction speech, gender equality is the need of the hour. That's pertaining to human beings. That's not pertaining to females or males. No, kindly do not distinguish it as a female fight. Gender equality anangane edo mahilalu valla hakkula kosam poradutunnaru kaadu akkada. Feminism, yes, I accept. We are trying to get our rights as females. We are trying to get our rights. That's a female fight. We accept that. But gender equality is completely a human fight. We have to differentiate it from female fight. And second thing, in the earlier speaker was talking about constituencies lo women ni konni political parties oka women constituencies laga lekapothe konni chotla women ni nilabedte baaguntundannaru. I personally feel that those should be general constituencies. Oka political party as women, full time political party with completely women, most people tried it earlier. Many people tried it earlier. Somehow it did not succeed. What I think the first reform that should come from the political parties itself is that you start having women in general constituencies at least at a number of 20 to 30%. నేను ఇంకా హై కూడా మాట్లాడట్లా, జస్ట్ ఒక 20 నుంచి 30% ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ లో, జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఎక్కడైతే మెన్ నిలబడతారో అక్కడ మీరు విమెన్ ని నిలబెట్టండి. 30% ఆటోమేటికల్ గా you will have leaders for the next generation. When you have leaders for the next generation, the number will grow from 30% to 40% till it comes to my daughter's generation. So, Ivala, out of the blue, we cannot say that suddenly, miracle will not happen and all the political parties are absolutely a beautiful political party, all run by women, will not come into picture as of now. But solutions, it's a problem. So, solutions, manam etla dani vetakali anante, one of the a participant had a question, challenges against enactment of women's bill in the parliament and how can we overcome those challenges. First challenge is we are not accepting women as leaders, sir. We have to showcase women as leaders. That's the question even James Garu had it.
when women are participating in so many agitations, when women are the frontliners in so many different, I should say, even huge, strong agitations, why not in politics? The major reason, James Garu, there is politics law, women are not allowed to enter. Not allowed to enter. They are being constrained and they do not have opportunities there. When we do a SWOT analysis of the political market, when we do a SWOT analysis of the political industry, there are not many strengths for the women, not many opportunities for the women. రెండు ఉండవు అక్కడ. అది మేజర్ హిండ్రెన్స్. సో దీన్ని మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే it should start from the political parties itself. Let it be. నేను ఏమంటున్నా అంటే let it be somebody's wife, let it be somebody's daughter, let it be somebody's sister or what not. Allow women to at least be in 30% of the seats. Okay. Full stop. Once we do that, once we target and reach that 30%, automatically for the next generation, it increases to 30 to 40%. Exactly. We have to start doing that. And all political parties, they should be, adi jaragali ante political parties meeda oka pressure padali. Political parties lo women unna number chala takkuva. But let's say if you take any political, I think Rohini ma'am will accept with me on that. మనం ఉన్నటువంటి సినారియోలో, పొలిటికల్ సినారియోలో, పొలిటికల్ పార్టీస్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ విమెన్ తక్కువ. సో ది లెవెల్ ఆఫ్ ప్రెషర్ దే కెన్ బిల్డ్ అప్ ఇన్ దేర్ పార్టీస్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ వెరీ మినిమల్. అంటే దిస్ ఇస్ ది ప్రాక్టికల్ టూదింగ్ ప్రాబ్లమ్స్ ఇదే అక్కడ. ఇప్పుడు నా వర్షన్ వింటున్నారు మీరు, మీరే అనొచ్చు, మేడం యు ఆర్ ఇన్ ఎ పొలిటికల్ పార్టీ, వై కాంట్ యు డూ దట్? సింపుల్. ఐఎమ్ టెలింగ్ యూ సో మెనీ థింగ్స్. ఐఎమ్ ఇన్ ఎ వెరీ, I should say, a national position in a political party. Why am I unable to implement it in my own political party? Because my number is less. My number is less. And no pressure can be built up with this number. And we are being targeted there. Huge targeted there. So, we have to have a political, we have to have an equal platform, neutral platform, which fights for women's rights in all aspects. That's the reason I said political, financial, societal, emotional, every single aspect of women's right has to be talked about, has to be fought for. That can happen only from a neutral platform. Manamu and intellectual ante I don't know how many people from the participants are from the Telangana movement kani మనం తెలంగాణ మూవ్మెంట్ ని కనుక ఒక ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ లాగా తీసుకుంటే తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా అయింది అంటే ఇట్ సక్సీడెడ్ అనాలి. మనం ఒక రకంగా అది ఎవరు చేసిన సక్సీడ్ కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి గాట్ ది స్టేట్ రైట్. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఏం జరిగింది అని అంటే భావజాల వ్యాప్తి జరిగింది. వాట్ వి కాల్ ది స్ప్రెడింగ్ ఆఫ్ ద థాట్. ఏదైతే థాట్ ఇక్కడ ఉంటుందో దానికి సంబంధించి చాప కింద నీరు లాగా చాలా భావజాల వ్యాప్తి జరిగింది. At the end of the let's say ఒక 10 years 12 years తర్వాత people started believing that this is it, we need to have it, we need to have a separate state of Telangana, and that's the lamp, what we call the Aladdin's lamp for everything, for jobs or for any sort of a development of the state or what not. Aladdin's lamp laga Telangana state వచ్చేస్తే అన్ని వచ్చేస్తాయి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అట్లా ఒక భావజాల వ్యాప్తి కనుక మనం తేగలిగితే, this can happen only with talks like this. Today we are almost over 30 people. Tomorrow we need to take the same thing into another 300 people. We need to I should say this knowledge sharing has to happen. This thought sharing has to happen. A thought sharing జరిగినప్పుడు ఆటోమేటికల్ గా ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. థాట్ షేరింగ్ అయిపోయి మొత్తం ఆ సొసైటీలో అది అట్లా పేరుకుపోతున్నప్పుడు వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. వై ఇస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్? వై aren't women allowed to be on the in the political field? Why aren't women allowed to be at the policy making level? Why aren't women allowed to be at the decision making level? Why aren't women allowed to be at the leadership level? అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది. ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది.
We have to create that unrest at it. And unrest is not violent. Don't take me wrong. I'm not talking about any violence there. The thought sharing has to happen. ఆ భావజాల వ్యాప్తి జరగాలి. మహిళల్ని మనం ముందరికి తీసుకెళ్ళాలి. మహిళలు అనే వాళ్ళు పొలిటికల్ ఫీల్డ్ లో ఉండాలి. లీడర్షిప్ గా మనం వీఆర్ యాక్సెప్టింగ్ విమెన్ అండ్ విమెన్ ఆర్ అవర్ లీడర్స్. ఫుల్ స్టాప్. విమెన్ ఆర్ అవర్ లీడర్స్ అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే వస్తుందో definitely will succeed. And this will take time, sir. But yes, as I said, we have to take it as a human fight. Not only Jyotsna or somebody fighting for it, or let's say Rohini ma'am talking about this, or Samrita Garu, somebody talks about. No, we have to have James Garu talk about it. We have to have Srinivas Garu talk about it. We have to have Manoj Garu talk about it. We have to have every single person, irrespective of their gender, talk about the leadership of women and which is the need of the hour. Exactly. Thank you for the opportunity. Thank you, ma'am. Thank you, Thank you, madam. Thank you, Jyotsna madam. Rohini ma'am, you want to speak something? You please speak, ma'am. Thank you very much. And I agree with ma'am, Professor Jyotsna Garu. It's not about women fights, it's about humanity. And we also, as I said, equal partners on this planet. And our chaplete, we actually, the thought process has to change. And we at our levels are doing it. She as a social activist, I in my professional field, when I go on field, we are actually kind of empowering a changing thought process that women can and she has the ability to change. And as ma'am rightly pointed out, within the political system also, women are not being allowed to speak, or they do not have the enough opportunities to say. I would say, ma'am, you might have already seen, I was doing a research on the on the parliament and looking at their website. In the 478 MPs, women MPs that we have, only 2 or 3 are allowed to speak, participate in debates. Right. And forget the rest of them, they don't even ask questions. They're not even asking questions related to women, the issues affecting women. So where are we? So what is stopping them at that level not to raise question? And I'm not aware, because I'm not within the political system to understand. I'm outside the political system to understand this, but it was always a question that has remained to me as to what's stopping me, or stopping women parliamentarians or women who are in the assembly from asking questions about the issues that affect them. Rohini ma'am, if we have to answer that question, there's only one single answer. Women are thinking that they are given a favor, or they are being, given an opportunity by somebody else to represent there. No, we are there by our stature. That's the reason I said we have to manufacture, I should say. We have to manufacture women leadership. What happens is, as you said, women MPs up there, they think, acha, going to a parliament is one of the biggest achievement in my life. Acha, abhi kya karna hai, wahan pe jaake kya baat karna hai mere ko? I'm done here. I'm very, very happier here because I have become an MP. I have got that tag on my resume and done. No, if we have to go and if we are becoming an MP, we are the representative of an entire parliament constituency of some lakhs of voters who have sent us there as their voice. That's the reason I said people fail to understand them, because we are not spreading that thought that women are leaders. I agree with you, because the change has to come from within us first. Yes. We have to believe, మీరే కాదు నేనే కాదు, that మనిద్దరి వాళ్ళు పిలిచారంటే we will call in our own stature. Right. We have built our own reputation, and for that we have been invited, for which I'm very thankful to all the people who have invited and who have referred my name also. And so that thought process has to start from within us and within the system that we live, whether it's home or outside. Two units I always feel is home and school, which has to drill again and again that you are no less. Right. That we are no less. So that's where I feel it is. And No, do you want to speak to something? many of, yes, we are first-rate citizen. F come before M, so I would like to change that. Yeah.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? మనోజ్. మనోజ్ రెడ్డి గారు ప్లీజ్. నమస్కారం అండి. ప్లీజ్ 1 minute. హ్యాపీ ఉమెన్స్ డే మేడం ఫర్ ఎవ్రీవన్. గురు గారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రొఫెసర్ జ్యోత్స్న మేడం, టుడే యూ గేవ్ us time with severe cold also you gave us the time, and you gave very valuable solutions for the coming generations madam. Of course what you said is going to be true one day, I believe strongly, and of course from ages onwards India is saved by the womanhood only madam. What I believe is, because we pray Adi Parashakti, and that Shakti is important to everyone today. And what I feel is, this will go to your to the core, and whatever you said is that the women constitution and all that, that's going to be true madam. What I believe is it should become true. Thank you so much for giving us the time madam. Namaskaram. Thank you Manoj Reddy garu. Thank you once again. Adiksha, can I speak for a few minutes, please? Sir, matlad sir, please, within 2 minutes to conclusion, please. Yeah. At the outset, I thank both the madams here, Professor Jyotsna and Rama Rohini ma'am, for accepting our invitation and giving us a valuable talk here. Before I go in, the hero, if we call hero, it is in her. Without HER, her, there is no hero. And there's his, there is no hero. Her and his. So your talk today is really exemplary. I can say that. But one thing, as in the beginning itself, I said, we have to start empowering women politically through the local body elections. Then only we can really make a future leadership work. And Telangana Janavedika very strongly believes, and in fact, we are actually toying with an idea of what Ramurthy just said now. We are toying with an idea of fielding all 66 women candidates in Warangal Municipal Corporation, the coming, irrespective of parties and everything. We want to do that. Let us see as an example. We want to set an example. I don't know how far we are going to be successful, but we are trying that. And already we have started identifying people, prospective women candidates who can really give leadership. Whether we are going to win or lose, it's not a matter, but we are making, like what Ma'am Jyotsna said, manufacturing of women leadership. We are trying to do that. 8 years of our hard work, I think somewhere we have to bell the cat. So therefore we thought of going in for an election, and I don't know how far we will be successful, but we are trying that, and I need your open support, ma'am. If need be, you have to come and campaign for the women candidates in our district, in our city. Yes. Yes, James. Yeah, we will be sending you a formal invite, and I hope you'll give some time so that there will be a national movement from Warangal. I thought this will be a national movement from Warangal. So I earnestly request you to do a small service for Telangana Janavedika from your side too. And I very, very strongly believe without a woman participating in politics, we cannot change the society. This is our USP. So I request you all to, Swati, you want to add something? You can, please. Yeah. Hello. Yeah, Swati, go ahead. So it's not about women empowerment in the human world, but I would like to talk about the women empowerment, about the female domination in the animal world. I hope that's fine. Okay. Little different and weird, maybe. So, actually, female bonded to each other
in the animal world, and they influence the society structure through directing food collection, fighting wars, deciding whether the group moves, and holding local knowledge useful for finding food. So we see one of the most dominant female tribe in the animal world, African lion. So one of the most important thing here is that it is not about aggression. It's about cooperating on hands, defending on territory from other brides. Like we also see, it's, I know, might sound weird in the context of political system that we are talking about. But what I want to see is that since we are, as humans, we always scout nature. According to the nature, female is a weak species. This is not something natural. That is what we quote when we talk about in a human society. So we should know that in nature, women are the most empowered species. They are not weak, they are the strongest. I think we should start changing some analogies here. You know, never say that women are weak by nature. Indeed, they are very strong by nature. They are the strongest. And they are the one that leads the tribe. And it's not about aggression. It's about being mentally the brightest gender as well. That was just the analogy I wanted to make. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ. రామూర్తి గారు, మీరేమన్నా మహిళా దినోత్సవం గురించి ఏమైనా మాట్లాడతారా? సోమరామూర్తి గారు. హలో. యా రామ్, ఒక చిన్న పాయింట్. ఒక నేను రమారోని వాట్ వి వర్ థింకింగ్. సో యాక్చువల్లీ ఎక్కడైతే ఉమెన్ రిప్రజెంటేషన్ జరిగిందో ఆ కాన్స్టిట్యున్సీస్ ఎలా డెవలప్ అయ్యాయి, ఉమెన్ లేని చోట ఎలా ఉంది, అంతకుముందు మెన్ ఒక కాన్స్టిట్యున్సీలో నెగ్గారు అనుకోండి, నెక్స్ట్ ఉమెన్ నెగ్గింది అనుకోండి, ఆ పారామీటర్ లో డెవలప్మెంట్ చేంజెస్ ఏ ఉన్నాయని దాని మీద మేము ఇద్దరం రీసెర్చ్ చేద్దాం ముందు అనుకున్నాం, నేను రమారోహిణి గారు. సో దట్ సార్ట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెన్స్. ఆ పబ్లికేషన్ జరిగినప్పుడు రియాలిటీ తెలుస్తుంది. మనం ఒకటే పొలిటికల్ పార్టీలో ఉమెన్ ఎంపవర్ చేయాలి, దాంతో పాటు రియాలిటీ కూడా తెలియాలి. ఉమెన్ ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి ఈ డెవలప్మెంట్ జరిగింది అన్న విషయం ప్రజలకు తెలియాలి. దానికంటూ ఒక రీసెర్చ్ పేపర్ అంటూ రావాలి. ఇది ఓ పర్టికులర్ వన్ ఎగ్జాంపుల్, వన్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ where man has elected the previous election, this election woman has developed. We have to show the difference between the man and woman, what woman has achieved more. When it comes out openly, so the more representation for the woman will come. Right. So that change we have to show. Until unless we bring that change and show to the political parties, they will not come forward. Okay. And political parties have to recognize that woman. ఇప్పుడు ఏంటంటే మోడీ గారు గ్యాస్ ఇచ్చేసి అందరికి ఓట్లు ఎలా తీసుకున్నారో, ఈ ఉమెన్ నేను కంటెస్ట్ చేయిస్తానని ఒక పొలిటికల్ పార్టీ కనుక ముందుకు వస్తే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్ గా వస్తారు. ఛాన్స్ లేదు వాళ్ళకి. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. దే విల్ కమ్. బట్ వన్ పొలిటికల్ పార్టీ హస్ టు టేక్ దట్ కాల్. Exactly. That's very, very, very important. Yes. With that I conclude. Thank you. సోమరామూర్తి గారు, మీరేమన్నా సందేశం ఇస్తారా మహిళా దినోత్సవం సందర్భంగా? సో అంటే ఇక సందేశం అంటే వాళ్ళకు మనము శుభాకాంక్షలు తెలియజేయడం. రెండోది ఏంటంటే, ఇప్పుడు జరిగిన డిస్కషన్లో వాళ్ళందరూ మహిళలు పాల్గొన్న తీరు ఎలా ఉందంటే, ఒక సంఘర్షణ అనేది సమాజంలో అది వేలును కూడా కాదు, బలపడుతున్నది. సమాజంలో మహిళల పాత్ర కూడా పెరగాలి అనే భావన అనేది ఒక సంఘర్షణ. ఇదే పని చేస్తున్నా. అయితే అది భావవ్యాప్తి జరగాలి అనుకున్నప్పుడు సంఘర్షణ సామర్థ్యం కూడా పెరగాలి సమాజంలో. ఇక రెండోది ఏంటంటే, సంఘర్షించే శక్తుల మధ్యన ఒక ఐక్యత ఉండాలి. అయితే చాలామంది బుద్ధిజీవులలో ఏమున్నదంటే, ఈ వ్యక్తిగత జీవితాలు ఎక్కడ మనం భద్రత కోల్పోతాం అన్న భయం నుంచి విలువలను సంఘర్షింపజేయడం అనేది భావవ్యాప్తికి అది బలహీనమైన భావన. అది దాని నుంచి బయటపడాలి. ఇక రెండోది ఏంటంటే, ఏదో పార్టీ వాళ్ళు ఇప్పుడు మనకు అవకాశం కల్పించాలనేది కాదు. వాస్తవానికి ఏంటంటే సమభాగం చెందాలా,
మొత్తమే అసలు నాయకత్వం చెందాలంటే వాస్తవానికి నా దృష్టిలో ఏమున్నదంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఇప్పుడు సార్ కూడా మాట్లాడిండు మహిళలు చేసిన ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా అంటే దాన్ని కొలమానం చేయడం అనేది చాలా చాలా మనం గుర్తించలేని విషయంగా ఉంటుంది. దాని వెనక చాలా చాలా కారణాలు ఉంటాయి. ఒక మహిళా సర్పంచ్ దళితురాలు అయితే ఆ పార్టీ అక్కడ అధికారం కానప్పుడు అక్కడ అసలు అభివృద్ధి కనపడదు అక్కడ. అట్లాగే దానికి చాలా కారణాలు ఉంటాయి. అభివృద్ధి ప్రాధాన్యత మీద మహిళల యొక్క చైతన్యాన్ని మనం గుర్తించడం అనేది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో మహిళలు తమ వాటాను పొందగలగాలి అంటే వాళ్ళ యొక్క సమైక్యమైన సంఘటన ద్వారానే వాళ్ళ చైతన్యాన్ని బలోపేతం చేయడం ద్వారానే అది సాధించబడుతుంది. ఎవడో ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు పోటీ పెట్టండి. ఇప్పుడు రాణి రుద్రమదేవి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ పోటీ చేస్తుంది. ఆమె ఎంత కష్టపడుతుందని నేను చూస్తాను నేను. అయితే వాస్తవం ఏంటంటే అలాంటి సంఘర్షణ జరగాలి సమాజంలో. తను ఓడిపోవచ్చు, ఉండొచ్చు. కానీ ఒక మహిళగా మొత్తం తన ప్రాధాన్యత ఏందో, తన ప్రత్యేకత ఏందో, తన శ్రమ ఏందో, ఆ రాజకీయాలు ఎలా శ్రమపడాలనే ఒక ఆరాటాన్ని అలవాటు చేసుకుంటా ఉంది. ఆ సమాజము ఆ రాజకీయ పరిస్థితులు మారినప్పుడు తమకంటూ ఒక అవకాశం లభిస్తుంది. కానీ ఈ పార్టీ వాడు ఇవ్వాలి, ఆ పార్టీ వాడు ఇవ్వాలి, ఇంకో పార్టీ వాడు ఇవ్వాలని ఇస్తే తీసుకునేటువంటి మానసిక స్థితి ఏదైతున్నదో అది చైతన్యవంతమైనటువంటి డిమాండ్ కాదు అది. అందుకని చైతన్యవంతమైన డిమాండ్ ఏంటిదంటే తన వాటను తనను పొందగలిగేటువంటి ఒక సామాజిక స్థితికి ఎదగడం. అయితే ఎప్పుడైనా ఏంటంటే ఈ చైతన్యము మనము బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రతిపాదనలు ముందుకు వస్తూ ఉంటాయి. 33% రిజర్వేషన్, 20% రిజర్వేషన్. ఇప్పుడు మీరు చక్కగా చెప్పిందండి. ఏమన్నారంటే మేము వరంగల్ జిల్లాలో 100% పోటీ చేస్తామని చెప్పినాం. ఎస్, పోటీ చేయండి అండి, పోటీ చేయనియండి. 100% పోటీ చేస్తే బాగానే ఉంటుంది. ఎందుకు పోటీ చేయకూడదు? అందుకని పోటీ చేయడానికి ఓటమితో సంబంధం లేకుండా పోటీ జరిగితే మేడం చెప్పింది, జ్యోత్స్న గారు చక్కగా చెప్పింది. వారు ఏమన్నారంటే ముందుగాలైతే సమాజంలో ఒక చర్చనీయాంశం కాదు, ఒక భావ సంఘర్షణ కూడా ప్రాధాన్యత సంతరించుకోగలగాలి అనుకున్నప్పుడు కార్యరంగంలో ఉండాలి. రాజకీయ కార్యరంగంలోతో పాటు హక్కుల సాధనకు సంబంధించిన కార్యరంగంలో కూడా మహిళా చైతన్యంగా ఉండగలిగితేనే సమాజంలో వీళ్ళ యొక్క పాత్ర అవసరము అని సమాజం గుర్తించగలగాలి. ఇప్పుడు ఎట్లయిందండి? లేకపోతే ఏసీలో ఓట్లు ఎస్సీలు వేసుకొని సీట్లు దొబ్బుదాం, ఎస్టీలో ఎస్టీలు వేసుకొని దొబ్బుదాం, బీసీలు వేసి బీసీలు దొబ్బుదాం అంటే ఇది నా దృష్టిలో ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్న రాజకీయ వ్యవస్థలో తమ వాటాలను పొందుకోవడం కోసానికి ఎదిగిన సమాజము అవస్థపడేటువంటి ఆరాటమే తప్ప ఇది ప్రజాస్వామిక విలువలను మనము సామాజికరింప చేద్దామనేటువంటి చైతన్యవంతమైన రాజకీయ స్ఫూర్తి కాదు ఇది. అందుకని మనము సనాతనంగా ఉన్నటువంటి వారసత్వం నుంచి వెసులుబాటును ఆలోచిస్తున్నాం మనం. నేనేమంటానంటే వెసులుబాటును ఆశిస్తూనే సమానమైన భాగస్వామ్యం కాదు, సంపూర్ణ రాజకీయ అధికారాన్ని పొందడం కోసానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ సమాజం యొక్క మార్పు మీద లేదా దాని ఎదుగుదల మీద స్త్రీ యొక్క స్వేచ్ఛ దాగి ఉన్నది. అది రానంత వరకు వాళ్ళకి స్వేచ్ఛ లేదు. అందుకని ముందుగా ఏంటంటే జ్యోత్స్న గారు చెప్పినట్టుగా భావజాల వ్యాప్తి అనేది సమాజంలో సంఘర్షణగా ఉండాలి. ఎందుకంటే చాలామంది చదువుకొని తెలుసుకుంటూ లేరు, సూత్రని అర్థం చేసుకుంటూ లేరు, చెప్పుతో అర్థం చేసుకుంటూ లేరు. ఈ రకరకాల వ్యక్తుల సమాజాలంతా కూడా పోగేయటానికి రాజకీయ వ్యవస్థలో సమీకరణ బలమే ప్రధాన అంశం. సమీకరణ భావం లేకుండా ఒక సామూహిక భావ చైతన్యాన్ని తీసుకురావడం కూడా సాధ్యపడని విషయం అది. అందుకని వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ చెప్తాను, వారంలో ఒకరోజు ఈ విషయాన్ని ఏ మేరకు మనం క్యాంపెయిన్ చేయగలుగుతాము, ఏ వర్గాల మీద మనం క్యాంపెయిన్ చేయగలుగుతాము? ఉద్యోగం చేస్తున్న వర్గాలు ఉన్న మహిళలు ఉన్నారు, వాళ్ళని సమీకరించగలుగుతున్నామా? తర్వాత పోతే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మహిళలే ఉన్నారు. వృత్తులు చేస్తున్నవారు, వృత్తిపరంగా ఉన్న మహిళలు ఉన్నారు. అంటే వీళ్ళందరూ సంఘటిత పడడం కోసానికి సామాజిక జీవన స్థితిగతులను, రాజకీయాలను అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కలిగిన సమాజం మధ్యన ఐక్యత లేదు. ఐక్యత రాగలగటానికి చాలా శ్రమ పడాల్సిన అవసరం ఉన్నది. పురుషులు కూడా చాలా మంది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతోమంది తోడ్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళకు ఎంతసేపు ఏంటంటే
పురుషాధిక్యత గల రాజకీయ పార్టీల నుంచో, పురుషాధిక్యత కలిగిన మన రాజకీయ వ్యవస్థ నుంచో మాకు కొంత వెసులుబాటు చూపించండి అని మనము కల్పించండి అని అంటే మన మిత్రుడు బాగా చాలా చక్కగా చెప్పిండు. గ్యాస్ ఇస్తే ఓట్లు వచ్చినాయి, మహిళలకు ఓట్లు ఎత్తే ఓట్లు వచ్చాయి. ఇది ఏ మార్పులకు దారి ఇదండి? ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ఎప్పుడు కూడా తన యొక్క నిర్ణయాధిక శక్తిని ప్రశ్నించే వర్గాన్ని ఎప్పుడు కూడా అది తన చేర్చుకోదు. తన అవసరాలకు పనిచేయగలిగిన పనిముట్లు లాంటి వ్యక్తులనే వాళ్ళని చూజ్ చేసుకుంటారు. అందుకని మనము ఇలాంటి మార్పు ద్వారా మనము ఒక రాజకీయ స్వాతంత్రాన్ని మహిళలు సాధిస్తారనుకోవడము అది మనము ఊహించింది చక్కగా ఉండదు, అపహాస్యం అవుతుంది. అందుకని మనము కాలగమనములో వస్తున్న రాజకీయ మార్పులలో స్త్రీల భాగస్వామ్యం చెందాలనుకుంటే చైతన్యవంతంగా వాళ్ళు సంఘటితంగా భాగస్వామ్యం చెందడానికి సిద్ధపడాలి, సంఘటితపడాలి, అంతే. ఇంకా దానికి ఇంకేం మార్గం లేదు. ఏ పార్టీ బతడాల్సిన అవసరం లేదు, రాజ్యాంగం నిర్దేశించాల్సిన అవసరం లేదు. ఈ రిజర్వేషన్ల యొక్క భావజాల లక్షణమే ఈ ప్రతిపాదనలకు ఎన్నుకున్నటువంటి గుణం, అది దాని లక్షణం అది. కానీ అది కరెక్ట్ కాదు అది. అన్నగారు సరే, ఇది ఒక మంచి పెద్ద చర్చ. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామారోహిణి గారు మీరేమన్నా దీనికి స్పందిస్తారా మేడం? Please unmute yourself, ma'am. On the eve of the day, I'm unmuted, and then Yeah. Your internet connection is unstable. Yeah. Hello. ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నారు, మాధురి గారు, యు వాంట్ టు స్పీక్? మీరేమైనా స్పందిస్తారా? మాధురి అండ్ మాధవి those. అమ్మ మాధవి ఇంకా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుండి వచ్చిన స్టూడెంట్ మిత్రులు ఎవరైనా మాట్లాడతారా? రవిస్వామి, రవి ఏమైనా మాట్లాడతావా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని? యా సార్, ఏం డౌట్స్ లేవు సార్. సార్ వాళ్ళు చెప్పింది చాలా అర్థంగా అయింది సార్, బాగుంది సార్, ఏం డౌట్స్ లేవు సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఉదయ్ బాన్, థ్యాంక్ యూ సార్, ఈ మీటింగ్ లో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ రవి, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉదయ్ బాను. ఉదయ్. హలో. ఉదయ్ బాను. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ముఖ్యంగా ప్రతి మహిళా విజయం వెనుక పురుషుడు ఉంటాడు, పురుషుని విజయం వెనుక కూడా మహిళ ఉంటది. ఇది మన పెద్దలు పురుషోత్తమ గారు చెప్పినట్టు 1000 సంవత్సరాల మనం బానిసత్వంలో కూడా మన కుటుంబాలను మరి మహిళలను గౌరవించుకుంటూ మన దేశం ముందుకు పోతున్నది. మరి ఇప్పుడు ముఖ్యంగా రాజకీయంగా మహిళలను ముందుకు తీసుకురావాలని మిత్రుడు రాము గారు గత 6 నెలలుగా ముఖ్యంగా మహిళలకు ఎడ్యుకేట్ చేస్తూ రాజకీయాలు ఎలా పైకి రావాలి, ఎలా మాట్లాడాలి అని వారు దాదాపు 4 సంవత్సరాల వెనకాలనే యాకూబ్ అనే మిత్రుడు కూతురును, చిన్న అమ్మాయితో కూడా వేదికలో మాట్లాడిచ్చారు. చాలా హ్యాపీ. రాము, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాధురి గారు. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ వేదిక పైన పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అసలు నాకు పాలిటిక్స్ మీద అంత ఐడియా లేకున్నా ఈరోజు ఇంతమంది మాట్లాడడం విని నాకు కూడా ఏదైనా పార్టిసిపేట్ చేయాలి, దీని గురించి తెలుసుకోవాలి, ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అందరికి. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధురి. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేవారు? ఇంకెవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ రామూర్తి గారు.
ఆ Madam, తెలంగాణ జనవేదిక ఒక్క నిమిషం మేడం, యు వాంట్ టు సమ్ అప్ మేడం? Thank you very much. More power to women on the eve of women. I think we must also thank UN for thinking about us. And Yes, thank you. What? But I think all day belongs to both man and woman. That's very So kind this of you. channel Very cannot kind of run you. without it. And Very kind of you. Thank you, ma'am. Thank you so much. more power to women and to men, and especially more to women on Thank the on this day. And Thank you so thank much. you. Thank you so much. Srinivas garu. Hello, Srinivas sir. Hello. Hello. అధ్యక్షులు ఆగుతోట శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. సో ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేవారు ఉన్నారా? ఇంకా బిర్జు డాక్టర్ శ్యామ్. ఓకే, ఎనీవే తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ ఇచ్చేసిన ఈ రోజు అంశం ముఖ్యమైనటువంటి అంశము రేపు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా రాజకీయ సాధికారిత అనేటువంటి అంశం మీద కీలకోపన్యాసాలుగా విచ్చేసి ప్రొఫెసర్ జ్యోత్స్నా తిరునావత్ గారు వారు అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. అదే విధంగా ఢిల్లీ నుండి విచ్చేసి రమాజో రోహిణి గారికి వారికి కూడా మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ తక్కలపల్లి పురుషోత్తమరావు గారికి మా వేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదే విధంగా ప్రొఫెసర్ సుధాకర్ గారికి, హరిభూషణ్ గారికి మరియు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం నుండి విద్యార్థులు పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదే విధంగా ఎడ్ల ప్రభాకర్ గారికి మరియు అట్లాగే బజార్ రంగారావు గారికి, అదే విధంగా జేమ్స్ ప్రశాంత్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉమామేశ్వర రెడ్డి గారికి, మనోజ్ రెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, సుమామ రామ్మూర్తి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముస్తుంది. వచ్చే ఆదివారము మరొక అంశంతో కలుసుకుంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you all. It's a very wonderful debate we had today. My special thanks to Rama Madam for joining us in this from Delhi and enlightening us and giving us a lot of inputs. Thank you so much, ma'am. Thank you so much. Good night all. Let's meet next week. Thank you.